ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ఘటన జరగబోతుంది. చిలకలగుట్ట నుండి సమ్మక్కని ఇక్కడికి గద్దెల దగ్గరికి తీసుకువచ్చే ఘట్టం అయితే ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే తరలి వస్తుంది. ఇక రేపు గద్దెల మీదనే ఇటు సమ్మక్క తల్లి సారలమ్మతో పాటు పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజు కూడా గద్దెల మీదనే భక్తులకు దర్శనమిస్తుండడంతో రేపు విఐపీల తాకిడి కూడా జాతరకు ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం గతంతో పోల్చుకుంటే ఈసారి జాతర ఒకంత ప్రత్యేకంగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి ప్రత్యేకమైన అభివృద్ధి పనులు అయితే చేశారు. ఈ ప్రాంగణాన్ని కూడా కొంచెం పెద్దగా చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ అంటే గతంలో ఒక్కసారి 2000 మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉండేది. కానీ ఈసారి 8 నుండి 9000 మంది భక్తులు కూడా ఒకేసారి దర్శించుకునే విధంగా అయితే ఈ ప్రాంగణాన్ని అయితే రూపుదిద్దారు. దీంతో పాటు గతంలో చూసుకుంటే అయితే ఏవైతే పగడిద్దరాజు గోవిందరాజు విగ్రహాలు అంటే ఒక వరుస క్రమంలో కాకుండా పక్కనే ఉండేటివి. కానీ అలా పక్కన ఉండటం వల్ల భక్తులు చుట్టూ తిరిగి దర్శించుకోవాల్సి వచ్చిస్తుండే. కానీ ఇప్పుడు మాత్రము ఒక వరుస క్రమంలో అయితే ఈ విగ్రహాలను అమర్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భక్తులు ఒకే వరుస క్రమంలో దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక సాయంత్రం చిలకలగుట్ట నుండి సమ్మక్కని ఏదైతే ఈ మేడారం గద్దెల వద్దకు తరలిస్తారో ఆ ఘట్టం కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది. తరలిస్తున్నటువంటి క్రమంలో ఆదివాసులంతా కూడా అక్కడికి చేరుకుంటారు. ఎవరైతే ప్రధాన పూజారి ఉంటారో ఆ ప్రధాన పూజారి చిలకలగుట్ట పైకి వెళ్ళి కుంకుమ భరణగా ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొని వచ్చి అయితే ఇక్కడ గద్దె పైన ప్రతిష్ఠిస్తారు. రేపటి నుంచి కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మ కూడా భక్తులకు గద్దెల పైన దర్శనమిస్తారు. తిరిగి ఎల్లుండి సాయంత్రం అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో అయితే ఈ జాతర ముగుస్తుంది. ఎంతో కోలాహలంగా అయితే ఈ జాతర కార్యక్రమం కొనసాగుతుంది. ధనధన డప్పుల సప్పుళ్ళ నడుమ అమ్మవారి నామస్మరణతో అయితే మేడారం ప్రాంగణం అంతా మారుమోగుతుంది అని చెప్పొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తజనులు తరలి వస్తున్నారు.